కొంచెం ఫస్ట్‌లో భయంగా ఉండిందండి. అంటే దే ఆర్ ఆల్ లెజెండరీ యాక్టర్స్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మార్క్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ఫిల్మ్ దట్ దే మేడ్. నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదు. మన అమ్మకున్నంత ఎక్స్‌పీరియన్స్ కానీ, అంత వర్సటైల్ క్యారెక్టర్స్‌ని పోర్ట్రే చేయలేదు. మా హీరో అంటే ఒక రకంగా ఉంటాం మేము. అసలు ఆవిడ ఎన్నో పాత్రలు వేశారు. ఎన్నో రకాలుగా పీపుల్ని కన్విన్స్ చేశారు. సో ఇనీషియల్‌గా భయం ఉండిందండి. అంటే మనం ఎలా చేస్తాం? అసలు చేయగలుగుతారా అసలు డైలాగ్? నాకు ఉంటుందండి. నా భయం నాకు ఎప్పుడు ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ నేను యాక్చువల్లీ ఐ హర్డ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ అమ్మ ఆల్సో. నాకు ఫస్ట్ డే ఆఫ్ ద షూట్కి వెళ్తున్నప్పుడు నాకు చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. అసలు భయం వేస్తుంటుంది. కరెక్ట్గా పోర్ట్రే చేస్తాను, ఎలా చేస్తాను, విల్ ఐ డూ జస్టిస్, పర్ఫెక్ట్గా ఉందా, ఆ భయం ఉంటుంది. అదే సేమ్ థింగ్ అమ్మ నాకు చెప్పారు. ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ చేస్తాం బాబు అంటుంటే, అదేంటి అమ్మ సేమ్ అలా మారుతాను లిటరలీ. అంటే వై డిడ్ ఇట్ హ్యాపెన్ అండి. సో వెన్ ఐ సా దట్, మీరు గుర్తుందమ్మా ఫస్ట్ డే వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి అమ్మ కూడా ఇలానే మాట్లాడుతున్నారు. సో భయం అయితే ఉండిందండి ఫస్ట్. అది ఎప్పుడు అండి ఫస్ట్ డేకి మేము న్యూ కమర్గా ఉంటాం. మేము ఎన్ని సినిమాలు చేసినా మేము న్యూ కమర్గానే ఉంటాం. మాకు ఆ టెన్షన్ ఉంటుంది ఫస్ట్ డే. ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా ఒక ఎల్కేజీ స్టూడెంట్ లానే ఉంటాం మేము.